బలిరెడ్డి పృథ్వీరాజ్. ఈ పేరు కంటే కూడా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే గుర్తుకొస్తుంది. అసలు పేరు కంటే కూడా బాయిలింగ్ స్టార్ బబ్లు, ఫ్యూచర్ స్టార్ సిద్ధప్ప, బత్తాయి బాబ్జీ లాంటి కొసరు పేర్లతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యారు నటుడు పృథ్వీరాజ్. ఆ ఒక్కటి అడక్కు అంటూ పరిశ్రమలో అడుగుపెట్టి పడుతూ లేస్తూ సినిమాల్లో నిలదొక్కున్నారు. అయితే రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. తన వ్యాఖ్యలతోనూ వివాదాస్పద వ్యక్తిగా మారారు. అసలు పృథ్వీ నేపథ్యం ఏంటి, తండ్రి ఏం చేసేవారు, కుటుంబ నేపథ్యం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 30 ఇయర్స్ పృథ్వీ అసలు పేరు మూర్తి శేషు. 1964 ఆగస్టు 6న పుట్టారు. తండ్రి పేరు సుబ్బారావు. వీరి సొంత ఊరు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గరలోని చొల్లంగి కాగా, తండ్రి రైల్వే పార్సల్ మాస్టర్ గా ఉద్యోగి కావడంతో తాడేపల్లిగూడెంలో స్థిరపడ్డారు. సుబ్బారావు గారు అప్పట్లో శోభన్ బాబు గారు, కైకాల సత్యనారాయణ గారితో కలిసి నాటకాలు వేశారు. ఆ నాటకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. సుబ్బారావు గారి నటనను చూసిన ఎన్టీఆర్ గారు సుబ్బారావు గారిని పిలిచి మరీ ఛాన్స్లు ఇచ్చారు. అలా కృష్ణావతారం సినిమాలో కర్ణుడి పాత్రలో నటించారు. తరువాత రణభేరి, పేదరాశి పెద్దమ్మ కథ, ధనమా దైవమా ఇలా దాదాపుగా 40కి పైగా సినిమాల్లో నటించారు. ఆయనకు నటుడు, నిర్మాత ప్రభాకర్ రెడ్డి గారు, రమణారెడ్డి గారు చాలా క్లోజ్ గా ఉండేవారు. ఇక తాడేపల్లిగూడెంలో వీరు ఉండే వీధిలోనే రేలంగి గారి కుటుంబం నివాసం ఉండేది. అప్పుడప్పుడు ఆయన అక్కడికి వెళ్లేవారు. పృథ్వీ గారి బాబాయ్ వాళ్ళ ఇంటి పక్కనే కృష్ణవంశీ గారి ఇల్లు కూడా ఉండేది. పృథ్వీరాజ్ గారికి 12 ఏళ్ల వయసున్న టైంలో ఆయన తండ్రికి సినిమాల్లో ఆఫర్లు రావడంతో ఉద్యోగం వదిలేసి మద్రాసుకు వెళ్లారు. కొన్ని మనస్పర్ధల వల్ల కుటుంబం ఇక్కడే ఉండిపోయింది. అప్పటి వరకు వీరిది ఉమ్మడి కుటుంబం. పెదనాన్నలు, మావయ్యలు అంతా కలిసే ఉండేవారు. పృథ్వీతో పాటు ఇతర కజిన్ స్కూల్స్ ఎగ్గొట్టినా, ఏ కోతి పనిచేసినా ఇంట్లో వెంటనే తెలిసిపోయేది. విపరీతంగా కొట్టేవారు. అయితే పృథ్వీ గారి తండ్రి మద్రాసు వెళ్లిపోవడంతో వీరు ఉమ్మడి కుటుంబం నుండి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. పెద్ద దిక్కు లేకపోవడంతో ఉన్న ఆస్తులు కూడా కరిగిపోయాయి. కొందరు మోసం కూడా చేశారు. దీంతో పృథ్వీ గారి తల్లి చిన్న ఉద్యోగం చేస్తూ పృథ్వీని చదివించారు. పృథ్వీ క్రికెట్ బాగా ఆడేవారు. దీంతో డిగ్రీ పూర్తయ్యాక స్పోర్ట్స్ కోటాలోనే ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ సీట్ వచ్చింది. క్రికెట్ బాగా ఆడడంతో యూనివర్సిటీ తరపున పలు టోర్నీలు కూడా ఆడి గెలిచారు. యూనివర్సిటీలో క్లాసులు అయ్యాక ఫ్రెండ్స్ తో కలిసి బీచ్ కి వెళ్లేవారు. ఓసారి అభిలాష షూటింగ్ జరుగుతుంటే వెళ్లారు. అక్కడే చిరంజీవి గారిని చూశారు. ఆ తరువాత కూడా అడపాదడపా ఏదో ఒక షూటింగ్ జరుగుతుంటే ఖచ్చితంగా వెళ్లాలనిపించి వెళ్లేవారు. అలా తనకు కూడా సినిమాలపై ఇష్టం పెరుగుతూ వచ్చింది. నాటకాలు కూడా వేసేవారు. ఆ క్రమంలోనే కాలేజ్లో కల్చరల్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక యూనివర్సిటీ వార్షికోత్సవ వేడుకకు ఏటా ప్రముఖ నటుడిని చీఫ్ గెస్ట్ గా పిలిపించేవారు. అంతకుముందు ఏడాది ఈ ప్రోగ్రాం కి రావు గోపాలరావు గారు వచ్చారు. అయితే తాను కల్చరల్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నందున తాను ఎవరిని చీఫ్ గెస్ట్ గా తీసుకురావాలనే ప్రశ్న తలెత్తింది. ఒకవేళ ఎవరూ రాకపోతే పరువు పోతుందని ఆలోచించి పలువురు నటులను సంప్రదిస్తే ఖాళీ లేదని, కుదరదని చెప్పారట. అప్పుడే తన తండ్రితో పరిచయం ఉన్న నటుడు ప్రభాకర్ రెడ్డి గారు గుర్తుకొచ్చారు. ఆ చనువుతోనే వెళ్లి ఆయన్ని చీఫ్ గెస్ట్ గా రమ్మని అడిగితే ఆయన ఆ ప్రోగ్రాం కి వచ్చి వెళ్లారు. అప్పుడే పృథ్వీతో మాట్లాడుతూ, నీ ఎత్తు, నీ ఫీచర్స్, బాడీ లాంగ్వేజ్ సినిమాలకు బాగా సరిపోతాయి, పీజీ పూర్తయ్యాక మద్రాస్ వచ్చాయి అన్నారట. ఆయన క్యాజువల్ గా చెప్పినా పృథ్వీ మాత్రం ఆ మాటలను సీరియస్ గా తీసుకున్నారు. పీజీ పూర్తయ్యాక ఇంట్లో చెప్పకుండా మద్రాస్ ట్రైన్ ఎక్కారు. ఆ విషయం తండ్రికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు కూడా. తీరా అక్కడికి వెళ్లి ప్రభాకర్ రెడ్డి గారిని కలిస్తే సందర్భాన్ని బట్టి 1,00,000 చెప్తాం, ఆ మాటల్ని పట్టుకుని వచ్చేయడమేనా, ఇంత అమాయకుడివి, ఎలా పైకొస్తావు అని చిన్న క్లాస్ తీసుకున్నారు. అయితే పృథ్వీని తిరిగి పంపించలేక ఏదో ఒకటి చూద్దాంలే, ఇక్కడే ఉండు అని చెప్పి తన వద్ద పనిచేసే జూనియర్ ఆర్టిస్టుల రూమ్ లో అకామిడేషన్ ఇచ్చారు ప్రభాకర్ రెడ్డి గారు. అయితే తన తల్లి తన స్నేహితుల ఇళ్లకు ఫోన్ చేస్తే విషయం తెలిసిపోతుందని అప్పటి వరకు ఆగకుండా తానే ఈ విషయాన్ని చెప్పాలని అనుకుని తాను యూనివర్సిటీలో లేనని, మద్రాసుకు వచ్చి సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పి ఉత్తరం రాశారు. దీంతో ఆమె పీజీ అయింది కదా, ఉద్యోగం చేసుకోక ఎందుకా కష్టాలు, ఇంటికి వచ్చాయని చెప్పారట. అయితే తాను సినిమాల్లోకే వెళ్తానని, క్రికెట్ కూడా ఆడనని పృథ్వీ చెప్పడంతో ఆమె పృథ్వీని ఎలాగైనా సరే తిరిగి తీసుకువచ్చేయాలనే ఉద్దేశంతో మద్రాస్ వెళ్లి ప్రభాకర్ రెడ్డి గారిని కలిశారు. దీంతో ప్రభాకర్ రెడ్డి గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. కాసేపు మాట్లాడాక, నీ కొడుక్కి కొంచెం టైం ఇవ్వమ్మా, కొన్నాళ్ళు ఇక్కడే ఉద్యోగం చేస్తూ సినిమాల్లో ట్రై చేస్తాడు, అప్పటికీ సెట్ కాకపోతే నేనే పంపించేస్తాను అని ఆవిడ్ని ఒప్పించారట. ఓ హోటల్లో ఫ్రంట్ లైన్ మేనేజర్ గా ఉద్యోగం ఇప్పించారు. అయితే రోజులు గడుస్తున్నా సినిమాల్లోకి ఎలా వెళ్లాలో అర్థం కాలేదు. తండ్రిని అడగడం ఇష్టం లేదు. ఆ టైంలో అక్కడి లోకల్ కేబుల్ ఛానల్ వారు అప్పుడప్పుడు ఆ హోటల్ కి వచ్చి
సెలబ్రిటీల ఇంటర్వ్యూలు చేసేవారు. ఆ క్రమంలోనే తాను కూడా ఆ ఛానల్లో చేరి ఇంటర్వ్యూలు చేస్తే పరిచయాలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఆ ఛానల్లో ఉద్యోగంలో చేరారు. పలువురు డైరెక్టర్లను ఇంటర్వ్యూలు చేసినా సినిమా ఛాన్స్ మాత్రం రాలేదు. కొన్ని నెలలు గడిచాక ఈవీవి సత్యనారాయణ గారు ఓ సినిమా కోసం ఆర్టిస్టుల కోసం ఆడిషన్లు చేస్తున్నారని తెలిసి వెళ్లారు. అప్పటికే పీజీ పూర్తి కావడం, హోటల్లో ఉద్యోగం, కేబుల్ టీవీలో ఇంటర్వ్యూలు చేయడంతో ఇన్షర్ట్ వేసుకుని ఉండేవారు. అలాగే ఈవీవి గారిని కలిసేందుకు వెళ్లారు కూడా. ఈవీవి గారు పృథ్వీని చూడగానే తన సినిమాలో బ్యాంక్ మేనేజర్ పాత్రకి సరిపోతావు అని చెబుతూనే రావు గోపాలరావు గారు సరేనంటేనే నేను తీసుకుంటామని కండిషన్ పెట్టారట. మరుసటి రోజు ఏవిఎం స్టూడియోకి రావు గోపాలరావు గారిని కలిసేందుకు వెళ్లారు పృథ్వీ. అక్కడ రావు గోపాలరావు గారు పృథ్వీని చూసి ఈ కుర్రాడేనా నా మేనల్లుడు అన్నారు. దాంతో సినిమాలో తన పాత్రకి తన గెటప్ సరిగ్గా సరిపోయిందని అర్థమైంది. అలా ఆ ఒక్కటి అడక్కు సినిమాతో పృథ్వీ నటుడిగా మారారు. అక్కడే మొదటిసారి రాజేంద్ర ప్రసాద్ గారిని చూశారు. అయితే ఆ స్టూడియోలో ఇతర సినిమాల షూటింగ్లు జరగడంతో వాటిని చూస్తూ ఉండిపోయారు. సాయంత్రం అయిపోయింది. ఈలోగా మరుసటి రోజు షెడ్యూల్ వేసుకుని ఆ సినిమా కాస్ట్ మొత్తం ఇళ్లకు వెళ్లిపోయారు. తాను వెనక్కి వచ్చి చూస్తే ఎవరూ లేరు. అక్కడే ఉన్న మేనేజర్ ని అడిగితే ఆయన కొంచెం కోపడి మరుసటి రోజు సాయంత్రం విశాఖపట్నం వెళ్లాలని టికెట్స్ చేతిలో పెట్టారట. అయితే తాను ఆంధ్ర యూనివర్సిటీలో చదివిన బంధువుల ఇళ్లకి, స్నేహితుల ఇళ్లకి వెళ్లేవారు కాదు. చేతిలో డబ్బులు లేవు. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అదే ట్రైన్ దిగిన రావు గోపాలరావు గారి దగ్గరికి వెళ్లి తనకు వైజాగ్ లో ఎవరూ తెలియదని, ఉండటానికి చోటు లేదని చెప్పడంతో ఆయనతో పాటు హోటల్ కి తీసుకెళ్లారు. ఆయనకిచ్చిన సూట్ రూమ్ లో ముందు గదిలో ఉండమని ఛాన్స్ ఇచ్చారట. కాసేపయ్యాక పృథ్వీని పిలిచి మాట్లాడాక ఆయన వ్యవహార శైలి నచ్చడంతో మరుసటి రోజు తన గదిలోనే చిన్న మంచం వేయించి అక్కడే ఉండమన్నారు. అక్కడే కొన్ని విషయాలు చెప్పారట. ఇప్పుడు మనతో కలిసి నటించిన వాళ్ళు మనకంటే వేగంగా పేరు తెచ్చుకోవచ్చు. అలాగని వాళ్ళని చూసి అసూయ పడకూడదు. ఇప్పుడు నీకు అన్నం పెట్టే పరిశ్రమ భవిష్యత్తులో పంచభక్ష పరమాన్నాలు పెడుతుంది. అప్పటి వరకు ఓపిగ్గా ఎదురు చూస్తేనే అనుకున్నది సాధించగలవంటూ ఆయన అనుభవాలన్నీ పృథ్వీ గారికి పాఠంలా చెప్పేవారట. ఆయనతో పాటు 40 రోజులు అదే హోటల్లో ఉన్నారు. ఓ ఇంటర్వ్యూలో పృథ్వీ మాట్లాడుతూ రావు గోపాలరావు గారితో ఉన్న ఆ 40 రోజులు నాకు జీవితం అంటే ఏంటో నేర్పాయని చెప్పారు. ఆ సినిమాకి ముందే ప్రభాకర్ రెడ్డి గారు మూర్తి శేషు పేరును పృథ్వీరాజ్గా మార్చారు. ఇక ఆ ఒక్కటి సినిమా రిలీజ్ అయి హిట్ అయింది. దీంతో తనకు ఛాన్స్లు వస్తాయని పృథ్వీ భావించినా అది జరగలేదు. ఛాన్స్ల కోసం కో డైరెక్టర్ల చుట్టూ, ప్రొడక్షన్ మేనేజర్ల చుట్టూ తిరిగినా పెద్దగా ఛాన్స్లు రాలేదు. మధ్య మధ్యలో చిన్న చిన్న పాత్రలు వచ్చినా గుర్తింపు ఉండేది కాదు. దీంతో సినిమాలు నాకు సరిపడవు అనిపించి ఇంటికెళ్లిపోయాడు. అక్కడ కూడా ఉండలేక తాడో పేడో తేల్చుకుందామని మళ్లీ మద్రాసుకు వచ్చారు. అలా 4-5 సినిమాల్లో చిన్న పాత్రల్లో చేశారు. ఈలోగానే తల్లి అనారోగ్యంతో చనిపోయారు. తాను ఎలాగైనా పెద్ద నటుడినై తన కారులో అమ్మను పక్కన కూర్చోబెట్టుకుని తీసుకెళ్లాలని కలలుగన్న పృథ్వీ తల్లి మరణంతో కొన్నాళ్ల పాటు డిప్రెషన్లోకి వెళ్లారు. ఒకరిద్దరు నటులు పిలిచి మాట్లాడితే అప్పుడే మరో సమాచారం తెలిసింది. బాపు గారి డైరెక్షన్ లో వచ్చిన భాగవతం సీరియల్ కి ఎంపికలు జరుగుతున్నాయని తెలిసి వెళ్లారు. పృథ్వీని చూడగానే బాపు గారు మేకప్ టెస్ట్ లేకుండానే ఇంద్రుడి పాత్రలో ఛాన్స్ ఇచ్చారు. కొన్నాళ్లకు తనకు చిన్నతనంలో పరిచయం ఉన్న కృష్ణవంశీ గారు డైరెక్టర్ అయ్యారు. ఆయన సింధూరం సినిమా మొదలు పెడుతున్నాడని తెలిసి అవకాశం కోసం అతన్ని కలిశారు. అప్పటికే ఎంపికలు అయిపోయాయని చెప్పిన ఆయన చివరి నిమిషంలో ఓ నక్సలైటు పాత్ర ఇచ్చారు. తరువాత చంద్రలేఖ, నిన్నే పెళ్లాడతా, ఈడియట్, సముద్రం లాంటి కొన్ని సినిమాల్లో నటించినా సరైన బ్రేక్ రాలేదు. ఆ తర్వాత కృష్ణవంశీ గారి ఖడ్గం సినిమా కోసం నటులను ఎంపిక చేస్తున్నారని తెలిసి వెళ్లి కలిశారు. ఆయన తమాషాకి నీకు సరిపడే పాత్ర లేదని చెప్పారట. అయితే తనకు ఉన్న చనువుతో ఆయనతో వాదనకు దిగారు. చివరికి కృష్ణవంశీ గారు నీ కోసం ఒక పాత్ర రెడీగా ఉంది, ఆ పాత్ర నువ్వు మాత్రమే చేయాలి అని చెప్పి కట్టబ్రహ్మణ వేషం ఇచ్చారు. సీరియస్ పాత్ర కాకుండా కామెడీ చేసే చిన్న పాత్ర ఇచ్చావేంటి అని అడిగితే ఈ పాత్ర నీకు చాలా ప్లస్ అవుతుంది అని చెప్పి ఒప్పించారట కృష్ణవంశీ గారు. ఆ సినిమాతోనే 30 ఇయర్స్ పృథ్వీ అని పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత పోకిరి, ఢీ, రెడీ, లౌక్యం, కిక్, దూకుడు, గబ్బర్ సింగ్, బాబు బంగారం, అత్తారింటికి దారేది, బాహుబలి, ఖైదీ నంబర్ 150 ఇలా పలు సినిమాల్లో నటించారు. భాగవతంలో ఇంద్రుడిగా, దుర్యోధనుడిగా 7 ఏళ్ల పాటు నటించారు. ఈటీవీలో పలు సీరియళ్లు కూడా చేశారు. ఇక మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాలో పృథ్వీరాజ్ హీరోగా నటించగా సలోని హీరోయిన్ గా నటించారు. అయితే సినిమాల్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ అనుకోకుండానే రాజకీయాల్లోకి వెళ్లారు. గతంలో పవన్ కళ్యాణ్ అభిమానిగా, చిరంజీవి అభిమానిగా ఉన్న పృథ్వీరాజ్ గారు వైసీపీలో చేరారు. 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఎస్వీబీసీ చైర్మన్ గా నియమితులయ్యారు. అదే టైంలో కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి.
ఆయన అసభ్యకరంగా ఓ మహిళతో మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. పలు విమర్శలు రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చాక అధికార పార్టీ నాయకులకు అహం బాగా పెరిగిపోయిందని, తనపై వచ్చిన ఆరోపణలను ఒకవైపే చూసి నిర్ణయం తీసుకున్నారని, తన కుటుంబంతో సహా వెళ్లి కలిసి వివరణ ఇచ్చినా స్పందించలేదని, దీంతో తాను రాజీనామా చేశానని చెప్పారు. ఆ టైంలో తనకు అండగా సినిమా ఇండస్ట్రీనే ఉందని, నాగబాబు గారు, సాయి కుమార్ గారు తనకు సపోర్ట్ చేశారని చెప్పారు. ఆ తరువాత జనసేనకు, పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఉన్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా లైలా సినిమాకి సంబంధించిన కార్యక్రమంలో నటుడు పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీంతో వైసీపీ సానుభూతి పరులు ఆ సినిమాను బాయ్కాట్ చేయాలనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక పృథ్వీరాజ్ ఫ్యామిలీ గురించి బయటకు తెలిసింది చాలా తక్కువే. ఆయన గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారని, వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయాయని, తాను తాతను అయ్యానని కూడా చెప్పారు. అయితే కొన్నాళ్ల క్రితం విజయవాడ ఫ్యామిలీ కోర్ట్ పృథ్వీకి షాక్ ఇచ్చింది. తన భర్త తనను ఇంట్లో నుండి గెంటివేశాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ పృథ్వీ భార్య శ్రీలక్ష్మి కోర్టును ఆశ్రయించారు. తమకు 1984లో వివాహమైందని, 2 పిల్లలున్నారని, తనను తరచూ పృథ్వీరాజ్ వేధించేవాడని శ్రీలక్ష్మి కోర్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. పృథ్వీరాజ్ తనను విజయవాడలోని తన పుట్టింట్లో ఉంచి చెన్నైలో సినిమా అవకాశాలకు ప్రయత్నించేవాడని, ఆ ఖర్చులన్నీ తమ తల్లిదండ్రులే భరించేవారని, 2016 ఏప్రిల్ 5న తనను ఇంటి నుండి గెంటేశారని ఆరోపించారు. తన భర్త సినిమాలు, సీరియళ్ల ద్వారా నెలకు 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడని, అతని నుండి భరణం ఇప్పించాల్సిందిగా 2017 జనవరి 10న న్యాయస్థానాన్ని ఆశ్రయించారు శ్రీలక్ష్మి. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. పృథ్వీ తన భార్యకు నెలకు 8 లక్షల రూపాయలు చెల్లించాలని, అది కూడా ప్రతి నెల 10వ తేదీలోగా మెయింటెనెన్స్ చెల్లించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇది ఈ భరణం కేసు వేసినప్పటి నుండి వర్తిస్తుందని స్పష్టం చేశారు. అయితే మరో ఇంటర్వ్యూలో పృథ్వీ మాట్లాడుతూ తనకు కొన్ని ఇబ్బందుల కారణంగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నానని చెప్పారు. తను చెన్నైలో ఉన్నప్పటి నుండి దాసరి పద్మరేఖ అనే ఒక ఆవిడ పరిచయం ఉందని, ప్రస్తుతం తనతోనే ఉంటున్నానని, నా పక్కన ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం పద్మ మాత్రమే అని చెప్పారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇక పద్మరేఖ కుమార్తె శ్రీపిఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై వచ్చిన కొత్త రంగుల ప్రపంచం సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. మొత్తం మీద సినిమాల్లో మంచి నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న పృథ్వీరాజ్ రాజకీయాల్లోకి వచ్చాక ఏది చేసినా వివాదమే అవుతుందని చెప్పవచ్చు. ఇవి నటుడు 30 ఇయర్స్ పృథ్వీకి సంబంధించిన విశేషాలు.